వెల్కమ్ టు మార్కండే కార్ బజార్. మన లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ బోడుప్పల్ అండి. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ బై హైవే పిల్లర్ నెంబర్ 56 అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే డెడ్ లైన్ మన ఆఫీస్ ఉంటుందండి. లేదంటే 56 దాటిన తర్వాతకి బోడుప్పల్ కమాన్ వస్తుంది. అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకున్న వాకబుల్ డిస్టెన్స్లో మన ఆఫీస్ ఉంటుందండి. ఓకే, లేదంటే గూగుల్ మ్యాప్లో మార్కండే కార్ బజార్ అని టైప్ చేయండి. డైరెక్ట్ మన లొకేషన్కి వస్తారు. ఎవరిని అడిగే అవసరం లేదు. లేదంటే స్క్రీన్ పైన ఆఫీస్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి ఫోన్ చేయండి. సెండ్ చేయడం జరుగుతుంది. లొకేషన్ ఫోన్లో కూడా ఏదైనా డౌట్ ఉంటే చెప్తాం. ఓకే, ఈరోజు మేము ముందుకి స్విఫ్ట్ డీజర్ విఎక్స్ఐ ఆటోమేటిక్ 2023 మోడల్ అండి. పెట్రోల్ వర్షన్ 29,000 తిరిగిందండి. కేవలం వెహికల్ మాత్రం చాలా జెన్యూగా ఉంది. వ్యూ చూపిస్తే చూడండి. ఫ్రంట్ సైడ్ వ్యూ చూడండి ఒకసారి. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ వ్యూ అండి. డ్రైవర్ సైడ్ వ్యూ చూడండి. రైట్ సైడ్ వచ్చేసి ఇది వచ్చేసి రైట్ సైడ్ వ్యూ అండి. బ్యాక్ సైడ్ వ్యూ చూడండి ఒకసారి. డీజర్ విఎక్స్ఐ అండి. లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి ఒకసారి. వచ్చేసి లెఫ్ట్ సైడ్ వ్యూ అండి. మనకు ఫ్రంట్ సైడ్ టైర్లు వచ్చేసి 70-80% ఉన్నాయండి. ఆల్మోస్ట్ 70-80% ఉన్నాయండి 4 టైర్లు వచ్చేసి. కవర్ కూడా ఉందండి. బాడీ కవర్ కూడా ఉంది. మంచిగా మెయింటైన్ చేసిన ఓనర్ అయితే. బాడీ కవర్ కూడా ఉంది. స్టెప్ని చూసుకుంటే స్టెప్ని కూడా మనకు 70-80% ఉందండి. ఎలాంటి రస్ట్ ఇట్లా ఏం రాలేదండి. చాలా నీట్గా ఉంది. ఎలాంటి టచ్ అప్ కూడా లేదు చూడండి. డిక్కీ కూడా చూసుకోండి ఒకసారి. డ్రైవర్ సైడ్ వచ్చేసి రైట్ సైడ్ డోర్ చూసుకోండి ఒకసారి. డ్రైవర్ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ డోర్ చూసుకోండి ఒకసారి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫ్రంట్ డోర్ చూసుకోండి ఒకసారి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి బ్యాక్ డోర్ చూసుకోండి ఒకసారి. ఇంటీరియర్ కూడా చూసుకోండి. సెంటర్ ఏసీ కూడా వస్తుందండి. మనకి ఛార్జింగ్ పాయింట్ కూడా వస్తుంది. సీట్లు కూడా చాలా బాగున్నాయండి. రీడింగ్ చూసుకోండి. డిస్ప్లేలో 29,485 కిలోమీటర్లు అండి కేవలం. ఎయిర్ బ్యాగ్ కూడా చూసుకోండి. డ్రైవర్ సీట్కి ఎయిర్ బ్యాగ్, మొత్తం స్టీరింగ్ కంట్రోల్ అండి. బ్లూటూత్, మ్యూజిక్ సిస్టమ్ అన్ని ఇక్కడనే ఆపరేటింగ్ చేసుకోవచ్చు. అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. ప్యాసింజర్ సీట్ వచ్చేసి ఫుల్ ఆటోమేటిక్ అండి. ఏసీ చూసుకుందామండి ఒకసారి. ఒక్క నిమిషం అండి. ఓకే సార్, ఏసీ అయితే గుడ్ కండిషన్ ఉంది. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఓకే అండి. ఇంజన్ చూసుకుందామండి ఒకసారి. ఇంజన్ బీటింగ్ చూడండి. చాలా అంటే చాలా సైలెంట్గా ఉంది. ఇంజన్ బీటింగ్ అయితే చాలా సైలెంట్గా ఉందండి. బ్యాటరీ కూడా మంచి గుడ్ కండిషన్ ఉంది. ఆప్రాన్ కూడా ఎలాంటి డిస్టర్బ్ లేదు చూడండి. ఇక్కడ కూడా ఆప్రాన్ కూడా ఎలాంటి డిస్టర్బ్ లేదండి. షోపట్టి కూడా చూసుకోండి ఒకసారి. బ్యానెట్ కూడా చూసుకోండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, వీ మొత్తం చూశారు కదా. ఓనర్ గారు అయితే 6,95,000 ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఎవరైనా నచ్చితే ఫోన్ చేయండి, ఆఫీస్కి రండి, డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాం. బార్గెనింగ్ ఉంటుంది. ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. సివిల్ ఉన్న వారికి 80-90% లోన్ అప్రూవల్ అవుతుందండి. సివిల్ లేని వారికి 50-60% లోన్ అవుతుందండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.